కామన్ మ్యాన్గా కాదు, మేము టీడీపీ కార్యకర్తలం. అలాగే కిరణ్ అనే అతను ఐటీడీపీలో మాకు బాగా పోయినసారి ఎలక్షన్కి బాగా హెల్ప్ చేసిన అతను, ప్రచారం బాగా చేశాడు. అతని అరెస్ట్ మాకు కూడా బాధగానే ఉంది. బట్ అతను చేసిన వ్యాఖ్యలు అనేది దురదృష్టకరం. అతను అట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, మహిళలకి ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఇచ్చే గౌరవం ఒక్క మాటతో మా కార్యకర్త అయినా సరే సిబిఎన్ గారు ఒక నిర్ణయంతో అతను అరెస్ట్ చేశారు. అదే అదే 2019లో 151 సీట్లతో ముఖ్యమంత్రి పీఠం అలంకరించిన జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు మా అధినాయకుడైన సిబిఎన్ గారిని కానీ, వాళ్ళ మిస్సెస్ గారైన భువనేశ్వర్ కానీ, మా యువనాయకుడు లోకేష్ గారిని కానీ, వాళ్ళ మిస్సెస్ బ్రాహ్మణి గురించి కానీ, ఆఖరికి చిన్నపిల్లవాడైన దేవాంశి గురించి కూడా అసెంబ్లీలో అందరికీ దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతుల పంచాంగం ఇప్పి ఫ్యామిలీల జోలికి వచ్చి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి వికటాసాహసంగా నవ్వుతూ ఆనందం పొందాడు. అందుకే అతను పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయింది, కుప్పకూలిపోయింది. మహిళల జోలికి వస్తే దీనికి నిదర్శనం ఏంటంటే ఎవరైనా పాతాళానికి వెళ్ళిపోతారు. క్రమశిక్షణ గల పార్టీ అంటే టీడీపీ పార్టీ ఎప్పుడైనా కానీ మహిళలకి అగ్రస్థానంలో ఉంచింది. ఎన్టీ రామారావు గవర్నమెంట్ని చేపట్టంగానే మహిళలకు ఆస్తి కలిగించారు. అట్లాంటి మహిళలకి అఘోరం జరిపితే ఎవరినైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఊరుకోనని చెప్పి ఒక మెసేజ్ పంపించారు. దాని ప్రకారం టీడీపీ కార్యకర్తలుగా మేము కూడా ఫాలో అవుతాం. అతను చట్టపరంగా చర్య తీసుకున్నారు, చట్టపరంగా వెళ్తాం మేము.